మామ ఇది చూడు. ఓకే. అంటే చిన్నప్పటి నుంచే రామ్ చరణ్ పోలికలు అలా ఏమైనా కనిపించినాయా? అంటే మా మదర్ చెప్తుండేదండి. అవునా? మా అమ్మ మెగాస్టార్ ఫ్యాన్. ఓకే. మెగాస్టార్ అంటే పిచ్చి. మా అమ్మ వాళ్ళు ముగ్గురు సిస్టర్స్, ముగ్గురు రామ్ చరణ్ సారీ మెగాస్టార్ అంటే పిచ్చి. ఓకే. మెగాస్టార్ గారికి ఫుల్ వీరాభిమాని. సో అలా నా పేరు అమ్మ చెర్రీ చెర్రీ అని పిలిచేది. ఓకే. అట్లా చెర్రీకి అలవాటు పడిపోయి నేను రవిచరణ్ అని పెట్టేసుకున్నాను. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు. వాళ్ళు రామ్ చరణ్ గారి కోసం ఏం చేయరు, కానీ రామ్ చరణ్ గారి పేరు మాత్రం, ఆయన నేమ్ మాత్రం బాగా యూజ్ చేసుకుంటారు. ఈయనట రామ్ చరణ్ లాగా ఉన్నాడంట. అసలు చెప్పనీక అననీక కొంచెమన్నా సిగ్గానే ఉండాలి బాయ్. నీకైతే నిజంగా చెప్తాను, నువ్వు రామ్ చరణ్ ఎలా ఉన్నావు నాకు అర్థమైతే లేదు. ఎక్కడన్నా చిన్న పోలిక చూపెట్టు నాకు. నీ వీడియోలు నేను అన్ని చూసానే. నిజంగా చెప్తున్నా, నువ్వు రామ్ చరణ్ గారిని నిజంగా చెప్తా, అసలుకి రామ్ చరణ్ గారి పరువు తీయడానికి నేను ఆ వీడియో చేస్తానేమో అనిపిస్తుంది నాకు. దయచేసి చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు ఇంకొందరు ఉన్నారు. వాళ్ళందరికీ ఇది వార్నింగ్ అనుకుంటారా, మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ మేఘా ఫ్యాన్స్ తరఫున, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ తరఫున మీకు మరీ చెప్తున్నాం. ఇది అసోసియేషన్ పరంగా చెప్తాను మీకు. మీరు దయచేసి అలాంటి లుచ్చపు వీడియోలు బంద్ చేయండి. కనీసం ఒరే మీరు చేస్తారన్నారే, మేము నిజంగా రామ్ చరణ్ లాగా ఉన్నారా అని అనిపించాలి. మీరు అలా లేరు. చూస్తే ఇంద్ర ఈ కొడుకులు చెప్పు సొప్పటాలు ఇంద్ర అనిపిస్తుంది. అందుకనే మీరు ఇలాంటి లుచ్చపు వీడియోలు బంద్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? మీకు మరీ చెప్తాను మేము. ఇంకోసారి చెప్పడం ఇవన్నీ ఉండదు. డైరెక్ట్గా మీ ఫోటోలు పెట్టి ట్రోలింగ్ స్టార్ట్ చేస్తాం. అర్థమైందా? అందుకనే మనోళ్ళు కాబట్టి, రామ్ చరణ్ గారు వీడియోలు చేస్తున్నారు కాబట్టి ఇంతవరకు మిమ్మల్ని ఎవడూ ఏమనలేదు. అయినా జనాలు పిచ్చోళ్ళు కాకపోతే అసలు వీడు రామ్ చరణ్ లా ఉన్నారంటే మీరు ఎలా నమ్మారా నాకు అర్థం కాదు. 22,000 మంది ఎలా ఫాలో చేశారా, ఏం నచ్చి ఫాలో చేశారా నాయన? ఇలాంటి వీడియోలు, చెత్తపు వీడియోలు బంద్ చేయి. అయ్యా రవి ఇవన్నీ బంద్ చేసి. అర్థమైందా? దిస్ ఇస్ ముఠా మేస్త్రి సైనింగ్ ఆఫ్.